మైసెల్ఫ్, నేను మీ మాదిరి తెలియని సమయంలో ఏదో సాధన చేసుకోవాలి, నేను ఒక్కరినే తరించాలి, నేనే పెద్ద అందరికంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అని హిమాలయాస్కి వెళ్ళిపోయి అక్కడ కొంతకాలం అంతా తపస్సు చేయంగా మా గురువు గారు అన్నారు, నువ్వు ఒక మార్కు కోసమే నువ్వు నీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటావా? నువ్వు ఒక్కరివి బ్రతకడానికి వేస్ట్ చేసుకుంటావా? కొన్ని కోట్ల మార్కులను సంపాదించుకుంటావా అని అడిగాడు. లేదు, నేను కొన్ని కోట్ల మార్కులే కావాలన్నా. 1000 మందిని 1,00,000 మందిని బ్రతికించే శక్తి నీకు ఉంటే నువ్వు బతకలేవా? సమాజంలో వినాలి, ఈ మాట వినాలి పాప, నువ్వే వినాలి. ఎక్కడో ఆలోచిస్తున్నావు, ఇక్కడే వినాలి. మీలాంటి వాళ్ళని రోజు 1000 మందిని చూస్తుంటే ఈ పాటికి 2,00,000 మంది స్టూడెంట్స్తో నేను ఈ క్లాస్ చేశాను. ఈరోజు మీరు ఎంతమంది ఉన్నారో అది కౌంట్ చేసుకుంటా. దానిపైన ఈ సంవత్సరం, ఈ విద్యా సంవత్సరంలో 3,00,000 మందికి చెప్పాలని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం. మీరు 1000 మందిని బ్రతికించే శక్తి మీకు వస్తే మీరు బతకలేరా? గర్వంగా బతకలేరా? అంత శక్తి మీకు రావాలి అంటే మీరు వీక్నెస్ గా ఇప్పుడు అందరూ వీక్నెస్ గా ఉంటున్నారు, మొత్తం వీక్ పర్సన్స్ గానే ఉంటున్నారు, స్వార్థపరులుగానే ఉంటున్నారు. ఒకవేళ మీరు వీక్ పర్సన్ కాదు అనుకుంటే నేను కొన్ని మాటలు చెప్తాను, దాంట్లో మీరు ఉన్నారో లేదో చూసుకోండి. ఓకేనా? చూసుకుంటారా? ఎవరైతే వీక్ పర్సనో వాళ్ళు నేను చెప్పిందే జరగాలి, నేను అనుకున్నదే జరగాలి, దేవుడా నాకు అది ఇవ్వు, దేవుడా నాకు ఇది ఇవ్వు అని కోరికలు కోరుతూ ఉంటారు, నేను అనుకున్నదే జరగాల అనుకుంటా ఉంటారు. వాళ్ళు ఫస్ట్ వీక్ పర్సన్స్. సెకండ్ వన్, చిన్న మాటికి పెద్ద మాటికి కోపం వస్తూ ఉంటుంది, వాళ్ళు వీక్ పర్సన్స్. మళ్ళీ లోభం అంటే పిసనారితనం, పక్కోడు ఏమన్నా పనులు పీక్కొని తినేద్దాం అనేసి ఇది ఉంటుంది, వాళ్ళు వీక్ పర్సన్స్. మళ్ళీ మోహం, నేను, మా కుటుంబము, మా బంధువులు, మా కులము, మా మతము, ఇది పెద్ద లోభం, వాళ్ళు వీక్ పర్సన్సే. మదం, నేను అది, నేను తోపు, నేను తురుము, నేను తొక్క, నువ్వు నన్నే అంటావా, ఇది కూడా పెద్ద వీక్నెస్. ఈ లక్షణాలు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరూ వీక్ పర్సన్సే. ఇక్కడి నుంచి మీరు బయటపడాలి. దీంట్లో ఎటువంటి సుఖము లేదు. పక్క వాళ్ళు మీ మీద కోపం చేసుకుంటే మీరు ఆశీర్వదిస్తారా? చాలా బాగుందని. పక్క వాళ్ళు లోభంతో మీకు ఏదో ఆకలి అవుతుంది, మీకు కడుపు కాలిపోతుంది, వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి, మీకు ఇవ్వకపోతే నువ్వు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తావా? అది మీకు కూడా వర్తిస్తుంది. ఈ విధంగా లోభమోహ మద మత్సర్యములు కూడా అన్ని వీక్ పాయింట్సే. దీని నుంచి మనం బయటపడాలి. మన వల్ల చూడండి, మీరు దయచేసి పక్కకి చూపు పెట్టద్దండి. అట్లా చూడాలనుకుంటే మాత్రం మీరు నిద్రపోండి, అట్లా కూర్చొని నిద్రపోండి. కానీ పక్కకు మాత్రం ఏం జరుగుతుందని చూస్తే మాత్రం నన్ను అగౌరవపరిచినట్లే నేను వెళ్ళిపోతాను. ఒక్కరు కూడా చూడకూడదు పక్కకి. ఏం పడుతుంది మీ కిటికీల వైపు, అక్కడ వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు. పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అది, ప్రపంచంలోనే పెద్ద. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకంటే పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అది. అట్లేం పని ఉంది? నేను ఇంత కష్టపడి మీకోసం వచ్చాక ఈ బ్రహ్మ విద్య కోట్ల రూపాయలు విలువ చేశాను మీకు చెప్పాలని మీరు ఆ విధంగా పక్కకు చూస్తే ఏమన్నా గౌరవమా చెప్పండి? ఓకే, ఎందుకంటే చెప్పాలి కదా, పిల్లలు తెలియదు. ఇప్పుడు స్ట్రాంగ్ పర్సన్స్ గురించి మనం తెలుసుకుందాం. స్ట్రాంగ్ పర్సన్స్ ఎలా అవుతారు అంటే దానికి ముందు కొంచెం థియరీ తెలుసుకుందాం. మీరు కొంచెం సమాధానం చెప్పాలి. ఓకే, ఇప్పుడు చెప్పండి, భూమి, సూర్యుడు, చంద్రుడు ఈ ఆకాశంలో ఎవరి ఆధారంతో నిలబడ్డాయి? ఏ ఆధారంతో నిలబడ్డాయి? ఏదో మీకు నచ్చింది ఒకటి, ఏదో ఒకటి గట్టిగా చెప్పాలి, ఏదైనా సరే. భూమి ఎలా నిలబడింది? ఎవరి ఆధారంతో నిలబడింది? దేవుడు అనే దానికంటే విశ్వంలో ఉన్న గ్రావిటీ ఆధారంతో ఈ గ్రహాలన్నీ నిలబడ్డాయి. ఓకేనా? అందుకే ఎప్పుడో చెప్పారు వేదంలో, విశ్వం విష్ణు వశక్కారో భూత భవ్య భవత్ ప్రభు అని. ఆ విశ్వమే పరమాత్మ. ఏదైతే ఈ భూమిని నిలబెట్టిందో, ఏదైతే సూర్యుడిని చంద్రుడిని నిలబెట్టిందో ఆ విశ్వమే పరమాత్మ. ఆ విశ్వంలో ఏదైతే ఉందో గాలి, గ్రావిటీ, బాగా వినాలి, ఆ గ్రావిటీ ఏదైతే ఉందో అది మనం నిద్రపోయినా కూడా మన లోపలికి పోయి మనల్ని బతికిస్తాం. అదే పరమాత్మ. దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం.
అంతటి శక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ పరమాత్మ శక్తి గురించి మనం తెలుసుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ చాలా చిన్నగా అయిపోతాయి. మీరు 1000 మందిని కాదు, 1,00,000 మందిని మీరు పోషించి వాళ్ళని తయారు చేయగలిగే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఈ ప్రపంచంలో ఏ దేశంలో చూసినా మీరే మంచి ఉద్యోగాల్లో ఉంటారు. అన్ని కంపెనీల సీఈఓలుగా మీరే ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లుగా మీరే ఉంటారు. ఈ ప్రపంచం అంతా, మన రాష్ట్రంలో ఉన్న పోస్టులు సాలకపోతే ప్రపంచం అంతా మీరే ఉంటారు. ఇది తెలుసుకుంటే ప్రపంచం నీ చుట్టూ ఉంటుంది. ఇది తెలుసుకుంటే నీకు ఏ రోగము రాదు, బీపీ రాదు, షుగర్ రాదు, బాడీ పెయిన్స్ రావు. నువ్వు ఎంతసేపు అయినా కూర్చోగలుగుతావు ఇట్లే. అది కూడా మీకు ఇప్పుడే నేర్పిస్తా. 4 గంటలైనా 5 గంటలైనా కదలకుండా కూర్చునే టెక్నిక్ కూడా మీకు నేర్పిస్తా. అంత ప్రాణశక్తి మీ లోపలికి ఇప్పుడు వస్తుంది. దీన్ని తెలుసుకున్న వాళ్ళే గురువులు సంవత్సరాల తరబడి లేకుండా కూర్చుంటారు. దీన్ని తెలుసుకున్న వాళ్ళే గాలిలో నడుస్తారు. ఎందుకంటే ఆ గ్రావిటీ యొక్క టెక్నిక్ తెలుసుకున్న వాళ్ళు. భూమి నిలబడంగా లేదు, మనిషి నిలబడలేడా? నిలబడతారు కదా. భూమి నిలబడంగా లేదు, మనిషి నిలబడలేడా? గాల్లో నిలబడతారు. అలాంటి వాళ్ళని నేను చూశాను. అలాంటి శక్తి గురించి మీకు ఈరోజు చెప్తాను. మీరు ఎంతో కష్టపడి క్లాస్లో వింటారు, ఇంటికి పోయి చదువుతారు, బట్టి పడతారు, కానీ ఇక్కడ ఉండదు. ఓకే, దానికి కారణం ఏంటి అంటే మీరు చూడాలి. ఇక్కడికి చూడు, కొంతమంది స్కిప్ అవుతున్నారు. మీరు పిటికిలి పట్టుకొని నీళ్ళలో ముంచితే నీళ్ళు వస్తాయా? వస్తాయా? కనీసం ఇట్లా అంటే కొన్ని వస్తాయి కదా. కనీసం 2 చేతులు పెడితే కొన్ని ఎక్కువ వస్తాయి కదా. మళ్ళీ ఏదైనా జగ్గో మొగ్గో తీసుకుంటే కొన్ని ఎక్కువ వస్తాయి కదా. మళ్ళీ బిందె తీసుకుంటే ఇంకా కొన్ని ఎక్కువ వస్తాయి కదా. ఈ టెక్నిక్, దీనివల్ల ఇక్కడున్న సమాచారము మనకి ఇలా ఉంది, తగ్గిపోయింది. దీన్ని మనం పెంచాలి. దీన్ని పెంచాలంటే బాగా తినాలి కదా. బాగా తినాలి కదా. తింటే, ఎక్కువ తింటే నీ అంత వేస్ట్ ఫెలోనే ఉంటారు. ఎందుకంటే మనకు తెలుసు, మనం ఒకసారి భోజనం చేసిన తర్వాత మళ్ళీ భోజనం చేస్తే ఇంకా ఏంది వినలేము, పడుకోవాల్సిందే. మన ఎనర్జీ అంతా పాడైపోతుంది. ఒకసారి మనం నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ వెంటనే నీళ్లు తాగితే మనం కదలలేము, మన ఎనర్జీ అంతా పాడైపోతుంది. కానీ కాబట్టి ఈ రెండింటి వల్ల మనకు శక్తి రాదు, కొంచెమే వస్తుందని తెలుసుకున్నామా? ఏమంటే ఏయ్ పాప, బర్త్డే రోజు హ్యాపీగా ఉండు. ఓకే, మీకు నీళ్ళ వల్ల, అన్నం వల్ల 10% మాత్రమే శక్తి వస్తుంది. కానీ గ్రావిటీ వల్ల, విశ్వశక్తి వల్ల 90% శక్తి వస్తుంది. మీకు ఇది తెలియక, మీకు తెలియక అన్నము నీళ్ళ వల్ల శక్తి వస్తుందని నమ్మి మీరందరూ మోసపోతున్నారు. ఈ గ్రావిటీ యొక్క రహస్యం మీకు తెలియక మీరందరూ బాధలు పడుతున్నారు. వీక్ పర్సన్స్ లక్షణాల్లోకి మునిగిపోయారు. స్ట్రాంగ్ పర్సన్స్ గా మీరు మారలేకపోతున్నారు. ఎనర్జెటిక్ గా మీరు మారలేకపోతున్నారు. అదే మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. అనే ముందు ఒక చిన్న పని చేద్దాం. ఓకేనా? ఓకే, అందరూ లుక్స్ రైట్. అందరూ కళ్ళు మూసుకోండి. మధ్యలో వాయిస్ ఎందుకు వస్తుంది? అందరూ కళ్ళు మూసుకోండి. మూసుకొని మీ సహజ శ్వాస ఏదైతే ఉందో దాన్ని ఏ ప్రయత్నపూర్వకంగానూ తీయకండి, వదలకండి. ఊరికే గమనించండి, ఎంత లోపలికి పోతుంది, ఎంత బయటకు వస్తుంది అని మాత్రమే గమనించండి. అది కూడా గమనించలేని దేవుడు కూడా కాపాడలేడు. ఊరికే గమనించండి, ఎంత లోపలికి, లోతుకి ఎంత వెళ్తుంది, లోపలికి ఎంత బయటకు వస్తుంది మాత్రమే గమనించండి. మీరు ఎంత శక్తిని తీసుకోగలుగుతున్నారు, ఎంత శక్తిని వదులుతున్నారు అనేది మాత్రమే గమనించండి. ఈ పరమాత్మని లోపలికి ఎంత పోతుంది, బయటకు వస్తుంది. ఇదే మిమ్మల్ని బతికించేది. ఇది 1 నిమిషం పోకపోతే మీరు డెడ్ అయిపోతారు. గమనించారా? రెడీ? 5 4 3 2 1. కళ్ళు తెరవండి. ఎవరు తిక్కోకండి, ఎవరు ధ్యానం చేయలేదు, ఎవరు డెడ్ కాలేదు, ఎవరు తిక్కోకండి. ఎందుకంటే మీరేం డెడ్ కాలేదు. మీరు ఏదో అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి
శ్వాస కూడా సరిగ్గా తీసుకోకుండా ఇట్లా ఎందుకు తిక్కుంటారు చెప్పండి ఎవరన్నా? డెడ్ అయిన తిక్కేది ఇట్లా, అవును కదా? మీరు ఆ పరిస్థితులకి పోలేదా? మిమ్మల్ని జీవితంలో ఆ పరిస్థితులకి డెడ్ కానీ ఇంకా ఈ రోజు నుంచి చాలా మందికి తెలియక ఎవరు ధ్యానం అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎందుకైంది, గాలి పరబ్రహ్మ స్వరూపం ఎందుకైంది, నీళ్లు పరబ్రహ్మ స్వరూపం ఎందుకైంది తర్వాత మాట్లాడదాం. ఓకే, ఇప్పటి వరకు మీరు అన్నము నీళ్లు గాలి పరబ్రహ్మ స్వరూపం అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదంతా మీ లోపలికి వెళ్ళింది. పరబ్రహ్మ స్వరూపం మీ లోపలికి వెళ్ళింది, అందరికీ సమానంగా వెళ్ళింది. దాని ప్రయోజనం మాత్రం ఎందుకు చదువు దగ్గరకు వచ్చాకో తగ్గిపోతుంది. చెప్పండి, ఎందుకు తగ్గిపోతుంది చెప్పండి? తెలియదు కదా? తెలియదు కదా? తెలియదు కదా? ఓకే, ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. మీరు మామూలుగా ఎండలోనే ఉంటారు. ఎండలో ఉన్నప్పుడు మీరు అంటుకుంటారా? కానీ భూతత్వం ఒక చోట ఇక్కడ పెడితే కాలుతుందా లేదా? కాలుతుందా లేదా? కానీ ఎండ ఉంది, శక్తి ఉంది, అంటుకునే శక్తి లేదు. అంటే కాన్సన్ట్రేషన్ చేయటం లేదు. మీ శక్తి అంతా భాగాలుగా 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 విడిపోయింది. గడిచిపోయిన సమయానికి అనవసరమైన మాటలకు, అనవసరమైన విషయాలకు మీ దృష్టి కేంద్రీకరించి మీ లోపల ఉన్న శక్తిని దుర్మార్గం వైపు ప్రయాణింపజేస్తున్నారు. సన్మార్గం వైపు కాకుండా, మీ లక్ష్యం వైపు కాకుండా. అంటే మీరు స్కూల్కి వచ్చిన లక్ష్యం ఏదైతే అది సన్మార్గము, ఈ స్కూల్కి వచ్చిన లక్ష్యాన్ని మర్చిపోయి వేరే ఆలోచన చేస్తే అది దుర్మార్గం అవుతుంది. మీ శక్తి ఎట్లా అయిపోతుంది? పొద్దున్న నిండే మధ్యాహ్నానికి ఆకలి ఎట్లా అవుతుంది? పరబ్రహ్మ స్వరూపం శక్తి ఖర్చు ఎట్లా అయిపోతుంది? కానీ మీరు దాన్ని సరైన పద్ధతిలో వాడలేదు. అందుకే అన్నారు మన పెద్దలు, మీ ఎనర్జీ వేస్ట్ అయిపోతుందని. ఏమన్నారు? మూతికో బట్ట కట్టారు, చెవులకు దూరు పెట్టారు, కళ్ళకో బట్ట కట్టారు, దాన్ని ఏమంటారు? గట్టి చెప్పాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీ కెరీర్లో ఏదైతే మీరు టార్గెట్ చేరుకోవాలో ఆ టార్గెట్ కి చేరుకోవడానికి కావాల్సిన పరబ్రహ్మ శక్తి మీలో నుంచి పక్కకి వెళ్ళిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. సపోజ్ మీరు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి రావడానికి మీ నాన్నగారు ఒక బండి ఇచ్చారు, అందులో కావాల్సినంత పెట్రోల్ వేసి పంపించారు. స్కూల్కి వెళ్ళండి, మళ్ళీ తిరిగి రాండి అని. మీరు మీ ఇంటి దగ్గర 4 షిఫ్ట్లు వేసినారు అనుకోండి, స్కూల్కి వచ్చి మళ్ళీ ఇంటికి పోయి అవుతుందా పెట్రోల్? అవుతుందా? మీ ఎనర్జీ ఆ విధంగా ఖర్చు పెట్టుకుంటున్నారు. పోనీ ఇంకొక అర్ధ లీటర్ ఎక్స్ట్రా వేసుకుంటే 4 రౌండ్లు వేసినా పర్వాలేదు కదా? పర్వాలేదు కదా? ఆ అర్ధ లీటర్ కాకపోతే లీటర్ వేసుకునే విధానం మీకు నేర్పిస్తాను. మీరు ఎక్కడైనా తిరగండి, ఏమైనా ఆలోచన చేయండి, మీ టార్గెట్ మాత్రం చేరుకునే విధానం ఇప్పుడు నేర్పిస్తా. అట్లా అని చెప్పి టైం వేస్ట్ చేసుకుంటే వెనక్కి పడిపోతారు. సమాజంలో కష్టమైన లిస్టులో పడిపోతారు. గౌరవమైన సుఖవంతమైన లిస్టులో మీరు ఉండరు. హెడ్ మాస్టర్ గారికి ఒక విన్నపం ఏమంటే, సార్ వీళ్ళతో సమాజంలో కష్టమైన పనులు చేస్తున్న ఒక 10 20 ఒక పేపర్లో సగం రాపించండి. చాలా ఉపయోగకరమైన సుఖవంతకరమైన పనులు ఓ పేపర్లో పక్క 10 రాపించండి సార్. ఇప్పుడు కాదు సార్, ప్రతి స్టూడెంట్లను రాపించండి. మీరు ఇలా ఉండాలనుకుంటున్నారా, ఇలా ఉండాలనుకుంటున్నారా? ఓ పేపర్ ఇలా మధ్యలోకి మడిచి ఈ పక్కనన్నీ కష్టమైన పనులు రాపించండి, ఈ పక్కనన్నీ సమాజంలో మీరు ఊహలు ఉంటాయి కదా మీకు, నేను అట్లా ఉండాలి, నేను ఇట్లా ఉండాలి, నేను తోపు తురుము ఉండాలి అని మీ ఊహించుతారు కదా, మీ ఊహలన్నీ పక్క రాయండి. మీరు ఎట్లా ఉండకూడదు, ఎంత కష్టమైన పనులు ఉండకూడదు అని పక్క రాయండి. ఓకే, మీ జీవితంలో ఈ పక్కకి ఎప్పుడు రాకపోకుండా ఈరోజు చేస్తా. మీరు ఏదైతే ఊహల్లో ఉన్నారో ఆ ఊహలు మీకు వచ్చేటట్లు చేస్తా. ఓకే ఓకే. ఈ పరబ్రహ్మ శక్తి అనేది మన లోపలికి వెళ్ళి మనం తిన్న అన్నము నీళ్లు గాలి కలిసి ఇది మేడం వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది, టీచర్స్ బాగా ఉపయోగపడుతుంది. వెనక్కి చూడకండి, అప్పుడే అయిపోయాం. మీకు ఏం పనుంది మీకు వెనక్కి చూసి? ఇది సెకండ్ వార్నింగ్. ఇంకొకసారి అలా చూస్తే వెళ్ళిపోతా. ఇంకా ఫైనల్ థర్డ్ వార్నింగ్ ఇంకా చెప్పను, మైకాడ పెట్టి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏం పడుతుంది మీకు? స్కిప్ ఎందుకు అవుతారు మీరు? వెనక్కి ఏం పడుతుంది? అదొక మధ్యలో వచ్చి అడ్డం పడుతుందా? ఆ సబ్జెక్ట్ మీకు పడుతుందా పడదా?
అనవసరంగా ఎందుకు వేసుకుంటారు? లోపలికి ఉండేదే మీకు లేదు, లోపల ఎనర్జీ అంతా అనవసరంగా అయిపోతుంది. ఇంకా మనం చేసి అలవాటు పడిపోయినారు బాగా. పిడుగులు పడినా పక్కకు చూడకూడదు. మీరు ఏ లక్ష్యం మీద వచ్చారో ఆ లక్ష్యమే మీకు కనపడాలి. ఓకే, విషయం ఏంటంటే అన్నము నీళ్లు గాలి అనేది పరబ్రహ్మ స్వరూపం. ఆ పర కార్యాలు చేయగలిగితే, విశ్వ కార్యాలు చేయగలిగితే, ఏ విధంగా అయితే సూర్య చంద్రాదులు, పంచభూతములు, నవగ్రహములు, త్రిమూర్తులు, త్రిమాతలు మీకు గురువులు అందరూ సేవలు చేస్తున్నారు, ఆ విధంగా మీరు సేవ చేయగలిగితేనే మీరు సక్సెస్. లేకపోతే బాకీ 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 అవన్నీ మీలో ఉంటాయి. లోపల వీక్నెస్లు అన్నీ మీలో ఉంటాయి, మిమ్మల్ని జీవితకాలం పట్టి పీడిస్తాయి. కాబట్టి ఈ పరబ్రహ్మ శక్తిని ఎలా తీసుకోవాలి, మనం ఎలా స్ట్రాంగ్ కావాలి అంటే, ఎలా స్ట్రాంగ్ కావాలి అని ఆలోచన చేస్తే దానికి ఒక చిన్న మార్గం మీకు చూపిస్తాం. ఇప్పుడు మీకు 100కి 50 మార్కులు వస్తున్నాయి అనుకో, మీకు ఇప్పుడు 150 మార్కులు వస్తే మీరు ఎంత సంతోషిస్తారు? అదే విధంగా మీరు ఇంతకు ముందు కళ్ళు మూసుకొని శ్వాసించినారు కదా, ఎంత లోతు శ్వాస వెళ్ళిందో మీరు గుర్తించినారు కదా. నేను ఇప్పుడు ఒక టెక్నిక్ మీకు చెప్తాను. ఆ టెక్నిక్ మీ జీవితాన్ని మార్చేసి 50 మార్కులు వచ్చే వాళ్ళకి 150 మార్కులు వచ్చేలా చేస్తుంది. ఓకేనా? దాన్ని బాగా గమనించండి, ఎక్కడైనా స్కిప్ కాకండి. ఓకేనా? లుక్ స్ట్రైట్. ఎందుకు స్ట్రైట్ గా కూర్చోమంటామంటే, మీకు ఈడా పింగళ సుషుమ్న అనే 3 నాడులు ఉంటాయి. అవి ప్రధాన పైపులు అన్నమాట. శరీరం లోపలికి శక్తిని తీసుకెళ్లే ప్రధాన పైపులు. దానికి అనుసంధానంగా 72,000 నాడులు ఉంటాయి. 72,000 నాడులకు అనుసంధానంగా 8 కోట్ల బ్యాటరీలు ఉంటాయి. మీకు ATP సెల్స్, వాటన్నిటికీ ఛార్జింగ్ కావాలి కదా. ఇప్పుడు మీకు ప్రధాన పైపులు ఇలా వంగిపోతే, మీకు పైపు వంగిపోతే నీళ్ళు వస్తాయా? ఏదో నీళ్ళు వస్తాయి. అందుకే మీరు అందరూ వీక్ పర్సన్ గా మారుతారు. అందుకే ఎప్పుడైతే మీరు బాగా గాలి లోపలికి వేస్తారో, గాలి కొట్టిన టైర్లా ఉంటారో, గాలి లేకపోతే గాలి వేడి టైర్ ఎట్లుంటుంది? అట్లా భూమికి కలుసుకొని ఉంటుంది. అది ప్రయాణించలేదు, ముందుకు కూడా వెళ్ళలేదు, ఏ బరువు మోయలేదు, తనకు తానే బరువు అయిపోతుంది, ప్రయాణిస్తే చీలిపోతుంది. చాలా వీక్ అనమాట. ఆ గాలి అంత శక్తివంతమైంది. అందుకే ఈ విశ్వాన్ని